హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్లో షేర్ చేసేసేయండి. ముందుగా అయితే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయిందండి. అస్సలు పిల్లలతో అవుతుందో లేదో, ఎంత టైం పడుతుందో అని చెప్పేసి మినిమం 24 hours 25 hours అయితే దర్శనానికి పడుతుందండి. తక్కువ అస్సలు పడట్లేదు. వెంకటేశ్వర స్వామి అనుమతి ఉంటేనే, ఆయన రప్పించుకుంటేనే ఇక్కడికి వస్తాము. మనం అనుకుంటే మాత్రం అస్సలు రాలేమండి. అనుకోకుండా అసలు మేమైతే వచ్చేసాము. సో ముందైతే మన జర్నీ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇది ఎక్కడో లొకేషన్ మీకు తెలిసే ఉంటుంది. ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో నేను షేర్ చేస్తాను షార్ట్లో. సో ఎంతమంది గెస్ చేస్తారో చేసేసేయండి. ఇంకా ట్రైన్ జర్నీ తర్వాత మనం వచ్చేసి రీచ్ అయితే అయిపోయాము తిరుపతికి. ఈవినింగ్ కాదు, నైట్ అయిపోయింది. 7 కల్లా స్టార్ట్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ 6:30 వరకు దిగిపోయాము అనమాట. సో తిరుపతిలో దిగాము. తర్వాత క్యాబ్ మాట్లాడుకొని ఇంకా కొండపైకి అయితే వెళ్తున్నామండి. కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకోవడానికి ఇంకా టైం పడుతుంది కదా. సో ముందుగా అయితే నడవాలి అంటే పిల్లలు 2 ఉన్నారు కదా. సో లగేజ్ అంత ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి నడవడం అయితే అవ్వలేదు. థర్డ్ టైం నేనైతే తిరుపతికి రావడం. 3 సార్లు వచ్చానండి ఇప్పటికీ, 3సారి ఇది. సో దర్శనం అంటే అనుకోకుండా వచ్చేసాము. నాకు భయం వేస్తుంది అనమాట. వీడియోస్లలో చెప్పడము చూడడము, అసలు ఎన్ని గంటలు పడుతుంది, ఇలా ఉంటుంది అని చెప్తున్నారు కదా. సో భయం వేసింది. పిల్లలతో ఉండగలుగుతానా, పిల్లలు ఏడుస్తారా, అసలు ఎలా ఉంటారు ఏంటి, అసలు బ్లాగ్ ఎలా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ముందు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, అసలు అనుకోకుండా వచ్చిన స్వామివారి దర్శనం కలిగినందుకు. సో ఇంకా కొండపైకి అయితే వచ్చేసాము. చూడండి అస్సలు జనాలు అయితే కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అంత రష్ ఉన్నారు. కానీ అసలు ఇక్కడ అంత ఇబ్బంది అయితే ఇక్కడ ఏం అనిపించలేదు. పిల్లలతో మాకైతే బాగానే అయింది. పిల్లలు కూడా అసలు ఏడవడం లాంటివి ఏం చేయకుండా మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. పైకి వెళ్ళిన తర్వాత రూమ్ కోసం 6:30, 7:30, 8 వరకు ఇంకా రీచ్ అయిపోయాము పైనకి. రూమ్ అలర్ట్ అయ్యేసరికి తీసుకొని అక్కడ ఆగి మళ్ళీ తర్వాత కీ తీసుకొని అక్కడ లైన్లో వేచి తీసుకునేసరికి 12 అయిపోయింది. యాక్చువల్గా మనకి 9కే రూమ్ అలర్ట్ అయింది అక్కడ. మనకి బుక్ అయిన టైం నెక్స్ట్ డే 9 వరకు చెక్అవుట్ చేయాలి. 1 hour లేట్ అయినా ఆ డే మొత్తం పర్ డే తీసుకుంటారంట. సో నేను ఫ్రీ రూమ్లో అయితే ఉండలేదు మేము. పిల్లలతో మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మేమైతే అమౌంట్ పే చేసే తీసుకున్నామండి రూము. ఎందుకంటే ఫ్రీ రూమ్స్ అంటే చాలా ఇంకా ఎక్కువ లేట్ అయిపోతుంది. పిల్లలు కదా, చిన్న పిల్లలు కదా. సో వాళ్ళు కొంచెం తినడానికైనా బయట ఉండడానికైనా అసలు ప్లేస్ లేదు, పిల్లలతో ఇబ్బంది పడతామని చెప్పేసి తొందరగా అవుతుందని చెప్పేసి రూమ్ అయితే అలా తీసుకున్నాము. ఇంకా తీసుకున్నాక రూమ్కి వెళ్ళేసరికి 12కి కీ ఇచ్చారు, మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. 12:30 అలా అయిపోయింది. పక్కనే బట్టి నడుచుకుంటూ వాకబుల్ డిస్టెన్సే కదా, నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకటి ఇబ్బంది పడ్డాము. రూమ్ దగ్గర చాలా అంటే చాలా లైన్ ఉంటుంది, చాలా ఓపికగా ఉండాలి. ఇంకా తెచ్చే వాళ్ళు ఎవరైనా అక్కడ లైన్లో ఉండే వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు వెళ్ళి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా తినేసి అయినా రావచ్చు. అంత టైం తీసుకుంటారు. 4 hours, దాదాపు 4 hours పట్టింది అక్కడే. అంటే 2 hours ఇక్కడ, అక్కడ 1 hourకి దగ్గర లైన్. ఎక్కడైనా చాలా ఉన్నారండి రష్. ఇప్పుడు ఎలా ఉన్నది, నార్మల్గా స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు కదా మేము వచ్చింది. సో రష్ చాలా అంటే చాలా ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మనకి లగేజ్లో ప్లాస్టిక్ అలాంటివి ఏమి వెళ్ళకుండా మనకు చెక్ ఇన్ చేసే ప్లేస్ ఉంటుంది కదా. సో చెక్ పోస్ట్ లాగా మనం దిగేసి మన లగేజ్లన్నీ దాంట్లో వేసేసి మనం చెక్ చేయించుకున్న తర్వాతే మనకి ఎలా ఉంటుంది. సో ఇక్కడ దిగేసి అయితే వెళ్తున్నాము. సో దీని తర్వాత యాక్చువల్గా ముందు అయింది కొంచెం అటుగా ఇటుగా బ్లాగ్ అయితే షేర్ అయింది, ఏమనుకోకండి. దీని తర్వాత ఇంతకుముందు చెప్పింది రూమ్ అలర్ట్ గురించి. సో అలా అనమాట. వెళ్ళేసి దాంట్లో వేసేసి ప్లాస్టిక్ అనేది ఎలో లేదండి. సో ఇంకా దీని తర్వాత ఇంకా డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి మా పిల్లలు చూడండి ఎంత క్యూట్గా చూస్తున్నారు. ఎంత అమాయకంగా వేసి పెట్టి క్యూట్గా ఎలా చూస్తున్నారో చూడండి. ఫ్రెష్ అయ్యేసి ఇంకేం తినకుండా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అందులోనే కాఫీ ఇచ్చారు అండ్ ఫుడ్ కూడా పెట్టారు పిల్లల కోసం. అండ్ ఇంకా తినేసి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసాక ఇక్కడ ఇంకా హారతి అవన్నీ ఇచ్చుకుంటూ ఇక్కడైతే దేవుడికి ఇక్కడ నుండి దండం పెట్టేసుకొని ఇంకా ఆల్మోస్ట్
దర్శనం అయిపోయి బయటకు వచ్చాక అనమాట ఇది. ఇంకా రిటర్న్ వెళ్ళడానికైతే సో ప్లాన్ అయితే చేసుకుంటున్నాము. చూడండి ఎంత దర్శనం. మీరు కూడా మంచిగా దర్శనం చేసుకొని ఇంకా ఏమేమి అనుకుంటున్నారో మనసులో అనుకోండి. నాతో పాటు మీరు కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ టైం బ్లాగ్స్కి అయితే చాలామంది వీడియో పెట్టాను కానీ కమెంట్స్ అయితే చేశారు. సో ఈ ఇయర్ కూడా బ్లాగ్ అయితే ఫుల్ బ్లాగ్ పెట్టేస్తున్నాను. ఇంకెవరైనా చూడాలంటే చూడండి. ఇంకా ఈ ఇయర్లో ఎంతమంది వచ్చారు, స్ట్రగుల్స్ రీల్స్ ఫేస్ చేశారు. చాలా నచ్చినారు కాబట్టి చిన్నపిల్లలు ఈ ఇయర్ 1 ఇయర్లో వాళ్ళకి లైన్ తక్కువగా ఉంది. సో ఎవరైనా వచ్చేది ఉంటే వాళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ తీసుకొని అలా వచ్చేసేయండి, పిల్లలతో ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా చాలా అంటే చాలా రష్ ఉన్నారు కాబట్టి ఎగ్జిట్ దగ్గర చాలా కొంచెం ఇబ్బందిగా ఉంది. మొత్తం అలా వెళ్ళిపోతున్నారు. సో అలా అయితే అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొత్తానికి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ వీడియో లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.